హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనలో అయితే చాలామంది కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి. అటువంటి వారికి ఈ వీడియో అనేది చాలా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో చూస్తే ఎటువంటి సర్జరీస్ లేకోకుండా, అలాగే ఎటువంటి మెడిసిన్స్ అనేది మీరు యూస్ చేయకోకుండా కిడ్నీలో స్టోన్స్ అనేది తొలగించుకోవచ్చండి. నేను ఎందుకు ఈ విధంగా ఖచ్చితంగా చెప్తున్నానంటే, నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ అయితే ఉందండి. ఆ ఎగ్జాంపుల్ అయితే మా సారే అండి. మా సార్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కిడ్నీలో స్టోన్స్ అనేది ఏ విధంగా తొలగించుకున్నారో, అలాగే ఎటువంటి సర్జరీస్ లేకోకుండా అయితే తొలగించుకున్నారు. ఇప్పుడైతే మా సార్ మాట్లాడతారు, వినండి ఫ్రెండ్స్. మేమైతే ఎటువంటి డాక్టర్స్ అయితే కాదండి. మా రియల్ లైఫ్లో జరిగింది కాబట్టే మేమైతే చెప్తున్నామండి. అట్లాగని అందరికీ తగ్గిపోతుందని అయితే చెప్పడం లేదు. మీరు కూడా ట్రై చేయండి, మీకైతే తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో చెప్తున్నా. కంపల్సరిగా తగ్గిపోతుందనే మటుకు నేనైతే చెప్పడం లేదండి. మా ఆయనకైతే కిడ్నీలో స్టోన్స్ అనేవి పోయాయండి. కాబట్టి మీలో ఎవరైనా ప్రయత్నించదలుచుకుంటే ప్రయత్నించవచ్చండి. మాట్లాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మనకు కిడ్నీ స్టోన్స్ ఉంటే దానివల్ల మనకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, ఒక్కోసారి పాస్ పోసినప్పుడు మంటగా వస్తుంది, పాస్ అర్జెంట్ అవుతుంది. ఒక్కోసారి మనకు పాస్ వెంటనే వచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఒక్కోసారి పట్టుకొని వస్తుంది పాస్. అలాగే పాస్లో మంట రావడము, నొప్పి రావడము, చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ భరించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకు అది చెప్తే అర్థం కాదు. బట్ అయితే ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల ఒక్కోసారి మనకు వామిటింగ్స్ కూడా వచ్చేస్తాయి. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ కిడ్నీలో స్టోన్స్ని మనం ఎలా తొలగించుకోవచ్చు అనేది, నేనైతే ఒక 2 years బ్యాక్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒక 10-15 days వరకు నాకు పెయిన్ తగ్గనే లేదు. మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతున్నా. నేను కంప్లీట్గా రెస్ట్లో ఉన్నా, మెడిసిన్స్ వాడుతున్నా, తగ్గలేదు. నాకు ఇలా కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల డాక్టర్ దగ్గరికి కలిశాను. 10-15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గలేదు. తగ్గకపోగా నేను హాస్పిటలైజ్ కూడా అయ్యాను. తర్వాత మళ్ళీ డాక్టర్స్ ఒకసారి కాకుండా రెండోసారి స్కాన్ కూడా చేశారు, మళ్ళీ సిటీ స్కాన్ కూడా చేశారు. దాంట్లో కూడా మనకు క్లారిటీ ఏముందంటే, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి అన్నీ చెప్పారు నాకు. చెప్పిన తర్వాత తగ్గడానికి చాలా సమయం పడుతుంది, మీరు ఓపికతో ఉండాలని చెప్పారు. నాకైతే అసలు చాలా భరించలేనంత నొప్పిగా ఉంది. ఆ నొప్పి తట్టుకోలేక నేను ఏం చేయాలో అర్థం కాక మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను చెప్పాను, ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి. తర్వాత డాక్టర్ ఎవరంటే, డాక్టర్ వచ్చేసి నా స్టూడెంట్ వాళ్ళ ఫాదరే. సో ఆయన కూడా చాలా కోఆపరేటివ్ పాపం, చాలా నాకు బాగా చెప్పారు. తర్వాత వచ్చేసి ఆయన, మీరు ఇంటికి వెళ్ళాలని కూడా వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, మీరు ఎలాగైతేనేమి నేను ట్రీట్మెంట్ మంచిగా ఇస్తానని చెప్పారు, నాకు భరోసా ఇచ్చారు. బట్ అయితే కూడా నాకు తగ్గక చాలా విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. నేనైతే ఆ పెయిన్ భరించలేక, పెయిన్ ఎలా ఉంటుంది అంటే మీకు అందరికీ తెలుసు, కొంతమంది ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్, వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నిజంగా డెలివరీ అయ్యేటప్పుడు ఆడవాళ్ళు ఎలా పెయిన్తో ఫీల్ అవుతున్నారో అంత భరించలేని బాధతో బాధపడుతుంటారు, అంతకంటే బాధగా ఉంటుంది. సో అందుకని మాకు ఒక ఫ్రెండ్ అనేది సజెస్ట్ చేశారు, ఒక ప్లేస్కి వెళ్తే మీకు కిడ్నీలో స్టోన్స్ తీస్తారు, కానీ మీరు రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాలా, మీకు ఏ సైజులో రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారన్నట్టు చెప్పారు.
సరే చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎలాగోలాగా నేను కిడ్నీలో స్టోన్స్ని తొలగించుకోవాలని చెప్పేసి ఆ రోజు మా ఫ్రెండ్ ద్వారా నేను వెళ్ళాను అక్కడికి, ఒక ప్లేస్కి వెళ్ళాను. వెళ్తే ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేశారంటే, నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, మీరు పరిగడుపున ఏమి తినకుండా ఏమి తాగకుండా రావాలని చెప్పారు. రిపోర్ట్స్ తీసుకొని రావాలన్నారు. రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాను. ఆ రిపోర్ట్స్ అన్నీ చూశారు. చెక్ చేసిన తర్వాత మీకు ఒక రైట్ కిడ్నీలో ఒక 3 స్టోన్స్ ఉన్నాయి, లెఫ్ట్ కిడ్నీలో 4 స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్స్ ద్వారా మనకు ఆల్రెడీ ఇంతకుముందే డాక్టర్ కూడా చెప్పిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు ఒక చిన్నది ఏదో జ్యూస్ ఇచ్చారు, తాగాను. తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, చిన్నగా నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు కట్ చేసి బాడీ మీద అట్లా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడంతా అలా రుద్దడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ప్రాసెస్ ఏంది అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ అయితే తర్వాత నాకు లాస్ట్లో ఫైనల్గా వాళ్ళు స్టోన్స్ అనేవి మీకు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి స్టోన్స్ అయితే తీశారు. ఆ స్టోన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ స్టోన్స్ని చాలా రోజుల నుంచి నేను మామూలుగా చెప్తారు కదా పెద్దవాళ్ళు, నేనైతే వీడియో చేయాలనే ఉద్దేశంతో, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఆ స్టోన్స్ అన్నీ ఎత్తిపెట్టాను. ఇది మొత్తం జరిగింది కర్నూలులో ఉన్నప్పుడు అండి. కర్నూలు నుంచి మేమైతే ఇప్పుడు అనంతపూర్కు వచ్చాము. వీడియో తీయాలనే ఉద్దేశంతోనే నేనైతే ఇప్పుడు ఆ స్టోన్స్ని కూడా ఎత్తిపెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేనైతే స్టోన్స్ ఎత్తిపెట్టాను. చూడండి స్టోన్స్ ఉండు చూడండి, ఇవేనండి స్టోన్స్, 4 స్టోన్స్ చూడండి. ఇది రియల్గానే అండి జరిగినది, మీరు రియల్ కాదనుకోవద్దండి, రియలే. చూడండి 4 స్టోన్స్ అండి. వాళ్ళైతే నిమ్మకాయను ఆ విధంగా రుద్ది తీశారంటే నాకైతే నమ్మశక్యం కాలేదండి. అయినప్పటికీ కూడా మా ఆయన అయితే నిజంగానే చేశారని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా తీసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి స్కాన్ తీసుకోమంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ స్కాన్ చేయించుకోమంటారు. నేను మళ్ళీ అలా చేయించాను. స్కాన్లో అప్పుడు నాకు స్టోన్స్ కనిపించలేదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు స్కాన్లో మళ్ళీ స్టోన్స్ కనిపించలేదు. అది ఏమైంది ఎలా అనేది నేను షాక్ అయిపోయాను. ఎందుకు అలా వచ్చింది, ఏం జరిగింది, అసలు ఎలా అక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. కాకపోతే అసలు చాలా రిలీఫ్ వచ్చేసింది. నేను మళ్ళీ బ్యాక్ జర్నీ చేసేటప్పటికి నాకు పెయిన్ తగ్గినట్టు అనిపించింది, చాలా ఫ్రీ అయిపోయినట్టు అనిపించింది. అలాగా సెకండ్ డేకి మొత్తం కంప్లీట్గా ఫ్రీ అయిపోయాను. మంచిగా పెయిన్ తగ్గిపోయింది, హ్యాపీ అనిపించింది. అలాగ మళ్ళీ ఏం చేశాను, సెకండ్ డే వెళ్ళి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలా మళ్ళీ ఒకసారి మళ్ళీ స్కాన్ చేయండి, ఒకసారి నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఎట్లా అయింది, సైజ్ ఏమైనా పెరిగాయా తగ్గాయా, నాకు ఎలా ఉందని తెలుసుకోవాలని ఉందంటే మళ్ళీ ఆయన మళ్ళీ సజెస్ట్ చేశారు. మళ్ళీ స్కాన్ చేసుకున్నాను. స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కాన్లో నాకు స్టోన్స్ అనేవి కనిపించలేదు. నేను అసలు చూసి షాక్ అయిపోయాను. ఏమైంది, ఎందుకు, ఎక్కడ పోయినాయి స్టోన్స్, ఇలా వీళ్ళైతే ఇచ్చారు, నాకు స్టోన్స్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఎలా వచ్చే స్టోన్స్ అనేది నాకు అర్థం కాలేదు. బట్ వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉందో ఏ మహిమ ఉందో నాకైతే తెలియదు. బట్ అయితే నాకైతే కొద్దిగా యూస్ఫుల్ అనిపించింది. సరే కానీ మళ్ళీ ఏదో దానివల్ల నేనైతే రిలీఫ్ అయ్యాను. నాకైతే స్టోన్స్ పోయినాయనే భ్రమలో నేను ఉన్నాను. బట్ అయితే స్కాన్ చేసిన తర్వాత కూడా స్కానింగ్లో కూడా రాళ్ళు లేకపోతే చాలే ఇంకా అంతే అని చెప్పేసి అనుకున్నాను. బట్ అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా మళ్ళీ పెయిన్ కానీ అట్లా పాస్లో మంట కానీ పాస్ పట్టి రావడం కానీ అలా ఏం కావలేదు ఇప్పటిదాకా. చాలా హ్యాపీగానే ఉన్నాను. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి ఎవరికైనా మీకు యూస్ఫుల్ అవుతుందేమో, ఒకవేళ ఉపయోగపడితే మంచిదే కదా అన్నట్టు, అందుకని వీడియో చేసి చెప్తున్నాను. సో ఎవరన్నా మీరు చూయించుకోవాలి, ఇలా రాళ్ళను తొలగించుకోవాలి అనుకుంటే పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా మీకు నేను అడ్రస్ అవన్నీ చెప్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడచ్చు.
యాక్చువల్గా నాకైతే తగ్గిపోయింది. నాకైతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ పెయిన్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే పెయిన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బట్ అయితే నేనైతే పెయిన్ ఫ్రీ అయిపోయాను. మంచిగా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి నాకు తగ్గిందని చెప్పేసి మీ అందరికీ తగ్గుతుంది లేకపోతే తగ్గుతుంది అని చెప్పేసి నేను చెప్పలేను. బట్ అయితే ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుద్దేమో, ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, రాళ్ళను తొలగించుకోవాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేకపోతే ఈ వీడియో లింక్లో మెసేజ్ చేయండి. నేను మీకు వాళ్ళ అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి. మా ఆయన అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డారండి. ఆ ఇబ్బంది అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. ఇక అయితే ఫేస్ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మీలో ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలి, ఎవరైనా ఈ పెయిన్తో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద మెసేజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. మేమైతే నెంబర్ ఇస్తాము, అలాగే అడ్రస్ కూడా పెడతామండి. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చండి. కానీ మీకు తగ్గుతుంది తగ్గదు అనేది ఇక మటుకు మా చేతుల్లో అయితే లేదండి. మా ఆయనకైతే తగ్గిందనే ఉద్దేశంతోనే మేమైతే చెప్తున్నానండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.